సురేష్ రెడ్డి. ముందుగా ప్రజారాజ్యం పార్టీ నుంచి వలస వచ్చిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిన్న మమ్మల్ని ఒక ఆరుగురిని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సస్పెండ్ చేశారు. మమ్మల్ని సస్పెండ్ చేసే హక్కు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే మాకు కండవా ఆయన కప్పలేదు. మాకు జగన్మోహన్ రెడ్డి కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు. రాజశేఖర రెడ్డి బిడ్డలుగా ఎదిగాం. తర్వాత జగనన్న పార్టీ పెట్టినాక జగనన్నతో నడుస్తూ 2014, 2019లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వైసీపీ జెండా మోసి మా కష్టపడి మేము గెలిపించాం. 2024లో ఆయన చేసిన అక్రమాలు ఆగడాలు తట్టుకోలేక ప్రజలు ఆయన ఓడించారు. ఆయనకి నేను గ్రావెల్ తోలి మూటలు మోసాను డబ్బులు. ఆ మూటలు మోస్తే నా భుజాలు కాయలు కాసినాయి. ఆ కాయలు మానకముందే నన్ను సస్పెండ్ చేశాడు. ఆయన చేసిన అక్రమాలు ఆగడాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అవన్నీ త్వరలో ఈ ఒక్క మీటింగ్తో వదలం. ప్రతి మీటింగ్లో మాట్లాడతాం. ఆయన నాయకత్వంలో మేము పనిచేయం. ఆయన నాయకత్వం మాకు వద్దు. దీన్ని జగనన్న దగ్గరికి తాడేపల్లికి తీసుకుపోయి జగనన్న మాకు అవకాశం కల్పిస్తే జగనన్నకి మేము విన్నవించుకొని ఆయన నాయకత్వాన్ని రద్దు చేసి కొత్త నాయకుడిని తెచ్చుకోవడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తాం. మా నియోజకవర్గానికి ఆయన నాయకత్వంలో మేము ఆయనకి ఓట్లు వేసి గెలిపించే పని లేదు. ఓట్లు వేసినంతసేపు మళ్ళీ సస్పెండ్ ఇచ్చేస్తాడు, మళ్ళా తీసుకుంటాడు, మళ్ళా గెలవంగానే సస్పెండ్ చేసేస్తాడు. ఎందుకంటే దోచుకోవడానికి ఇంకోరికి అవకాశం వస్తుందేమని భయపడి మొత్తం ఆయనే దోచుకోవాలని, మొత్తం ఆయనే సంఖలో పెట్టుకోవాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటాడు. ఇది పెద్దలందరూ గమనించి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు అరాచకాలు చూసి ఈరోజు మమ్మల్ని 6 సస్పెండ్ చేశారు. ఇక్కడ 200 మంది నాయకులు ఉన్నారు. వీళ్ళని కూడా రేపు ఉదయం సస్పెండ్ చేస్తారా? చేయగలరా? దమ్ముందా మీకు? చేయగలిగితే చేసి చూపించండి. ఇంకా వీళ్ళు కాకుండా వెనక నుంచి సుకుమారెడ్డి నుంచి కలిసిపోయిన నాయకులు చాలామంది ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. సుకుమారెడ్డికి సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఆ ఫోటోలు రేపు ప్రెస్కి కూడా రిలీజ్ చేస్తాం. వాళ్ళని కూడా సస్పెండ్ చేయగలరా? మీరు సస్పెండ్ చేయగలిగితే మేము మిమ్మల్ని బాగా గౌరవిస్తాం. మీరు ఊరినే వెనక సాటు చేరి ఒక పిఏ మాట ఎవరో చెంచాగాడు మాట విని ఊరినే సస్పెండ్ చేసి చెప్పుడు మాటని సస్పెండ్ చేస్తే మీకే నష్టం, మాకేం లేదు. మేము జగనన్న తమ్ముళ్ళు, పార్టీ జెండా మోసిన పిల్లగాడు. నీకోసం 2024 ఎలక్షన్ చేసి 327 కేసులు కూడా పెట్టించుకున్నాం. నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టించుకొని నువ్వు తగిన గుణపాఠం నేర్పించావు మాకు. మా కార్లు పగలగొట్టించుకొని మా ఆస్తులు నష్టపోయి మాకు తగిన గుణపాఠం తగిన ఇది చేసావు. నిన్నంత తొందరగా వదలం. నీ నాయకత్వం ఉంచాం. ఎంత దూరమైనా పోరాడతాం. నీకు నాయకత్వం ఉండదు. నీ అపోహ. నీకెవరో చెంచాగాలు చెప్పిన మాటని నువ్వు చేసావు. పిఏల మాటని రాజకీయం చేసేదండి నువ్వా? ఎవరు పిఏ మాటని రాజకీయం చేస్తా? రేత్రి మొగులు కష్టపడ్డావు నీకోసం. మర్చిపోయావా అంట? ఎలక్షన్ దాకా సుకుమారెడ్డి కావాలా? ఎలక్షన్ అయిపోయాక సుకుమారెడ్డి ఇంటికి పోయి సస్పెండ్ చేస్తా. ఆయన సంఘం ఆకుండా చేసుకోకూడదు ఎలక్షన్. ఆయన సంఘం ఎందుకు నాకు? ఇది జగనన్న మాకు అవకాశం కల్పిస్తే మేము జగనన్న దగ్గరికి వెళ్ళి జగనన్నకు మా మనోవేదన చెప్పుకొని మేము నాయకత్వాన్ని మార్చుకునేదానికి మా ప్రయత్నం మేము చేస్తాం.